వ్యాపించినటువంటి సందర్భాన్ని చూసాం. ప్రజెంటు ఈ ప్రాంతానికి బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చేరుకున్నారు. ఆయన ప్రస్తుతం ఇటు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. సో అగ్ని ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం ఆయన పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడి అడిగి తెలుసుకుందాం. సార్, ప్రస్తుతం ఏదైతే ఇక్కడ ఇన్సిడెంట్ జరుగుతుందో ఇన్సిడెంట్కు సంబంధించి కూడా ఆయన ఏ రకంగా యొక్క అగ్ని ప్రమాదం అనేది జరిగింది, సో దీనికి సంబంధించి అంటే కారణాలు ఏంటి అనేది కూడా అధికారులని అడిగి తెలుసుకున్నటువంటి విజువల్స్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ప్రస్తుతం ఒకవైపున అగ్నిమాపక శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. సో మంటలను ఆల్మోస్ట్ కంట్రోల్లోకి తీసుకురావడం జరిగింది, పరిస్థితిని కొంత అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. సరే, సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్కు సంబంధించి కూడా ఆయన అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుందో ఈ ఇన్సిడెంట్కు సంబంధించి కూడా ప్రస్తుతం అధికారుల ద్వారా సమాచారాన్ని తెలుసుకొని తను స్పందించినటువంటి అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపున అక్కడ అగ్నిమాపక శాఖ అధికారులు రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తీసుకొచ్చినటువంటి ఏదైతే మంటలను వాటర్ స్ప్రే చేసేటువంటి పరికరాలు ఉన్నాయో ఆ పరికరాల్లో పనితీరును కూడా అధికారుల ద్వారా అడిగి తెలుసుకుంటున్నారు. అసలు అగ్ని ప్రమాదం అనేది ఎలా జరిగింది, మంటలు ఏ రకంగా స్ప్రెడ్ అయ్యాయి, ఇన్సిడెంట్కు సంబంధించి అసలు కారణాలు ఏంటి, ఎంత పెద్ద మొత్తంలో నష్టం అనేది సంభవించింది, ఎన్ని గంటల పాటుగా ఫైర్ ఫైటింగ్ అనేది కొనసాగుతుంది అనేటువంటి పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే రోబోటిక్ టెక్నాలజీతో వాటర్ స్ప్రే చేసేటువంటి మిషన్ల యొక్క పనితీరు అనేది ఏ రకంగా ఉందనేది కూడా అగ్నిమాపక శాఖ అధికారులని అలాగే అక్కడ ఉన్నటువంటి ఇతర అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం. మొత్తానికి మరికొద్ది సేపట్లోనే యొక్క మంటలను కంట్రోల్లోకి తీసుకురాబోతున్నామంటూ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. మనం ఒకసారి విజువల్స్లో గమనించినట్లయితే ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. అక్కడ విద్యుత్తుకు సంబంధించినటువంటి ఏదైతే ఆ వైర్స్ ఇంటర్లింక్స్ అలాగే ఏసీలు కూడా దగ్ధమైపోయినటువంటి విజువల్స్ని కూడా మనం క్లియర్గా విజువల్స్లో చూస్తూ ఉన్నాం. సో వీటన్నిటికి సంబంధించి మరి అసలు ప్రమాదం అనేది ఏ రకంగా జరిగింది ఏంటి అనేది ప్రస్తుతానికి అధికారులు దర్యాప్తు చేస్తున్నామనే ఆ విషయాన్నే తెలియజేయడం జరిగింది. మరి ఒకసారి ప్రస్తుతం ప్రమాదానికి సంబంధించి మరి ప్రమాదం అనేది ఎలా జరిగిందనేది అనే దానిపైన అధికారులను అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒకసారి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాము ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అని. మైక్ అంటే తీసుకో. టీవీ నేను పెట్టుకుంటే కింద పెట్టు, కింద పెట్టు. ఓకే, ఈరోజు ఈరోజు జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ ఈ కేఎస్ఆర్ హెల్మెట్స్ కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ హ్యాండ్లూమ్ ఒక షోరూమ్ చిన్నది కానివ్వండి, మరి జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్లో షార్ట్ సర్క్యూట్ అని సరే అధికారులు చెప్తున్నటువంటిది. ఏది ఏమైనప్పటికీ ఒకటి అదృష్టం ఏంటంటే ఎక్కడ కూడా క్యాజువాలిటీ లేదు. రెండోది ఈ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో అనేకమైనటువంటి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. మీకు మైత్రి వనం దగ్గర కానీ ఓల్డ్ సిటీ ప్రాంతంలో కానీ కనీసం ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా లేదు. కనీసం జరిగిన సంఘటన పట్ల ఒక రివ్యూ మీటింగ్ చేయాలి, ఒక హై లెవెల్ మీటింగ్ చేయాలి. ఎందుకంటే ఇంత తీవ్రమైనటువంటి ఎండలు ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. దాని ప్రికాషనరీ మెజర్స్ ఏం తీసుకోవాలనో ఒక హై లెవెల్ కమిటీ ఆల్రెడీ మన ప్రభుత్వం ఉన్నప్పుడు హై లెవెల్ కమిటీ ఒకటి కాన్స్టిట్యూట్ చేసినాం. మనము ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, అవేర్నెస్ కోసం
ఈ కమర్షియల్ షాప్ ఓనర్లతో ఏం మాట్లాడాలి అనేటువంటిది కూడా మనం ఆ రోజుల్లో నిర్ణయాలు తీసుకున్నటువంటిది. బట్ ఇక్కడ అదృష్టం ఏంటంటే ఎక్కడ కూడా క్యాజువాలిటీ లేదు. బట్ చాలా పేదవాళ్ళు, సరే ఆ హెల్మెట్ షాప్ పైన ఉన్నటువంటిది పెద్ద షోరూమ్ అయినప్పటికీ ఈ కిందనున్నటువంటి షాప్స్ అన్నీ పేద వర్గాల వాళ్ళు. అయితే వాళ్ళకు వెంటనే కాంపన్సేషన్ ఇవ్వాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. నేను అధికారులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నా. ఫైర్ సర్వీస్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి. ఎందుకంటే వెంటనే రియాక్ట్ కావడం, మరి ఒక 8 ఫైర్ ఇంజన్స్ కూడా రావడం, 12:30 గంటలకు జరిగినటువంటి ఇన్సిడెంటు మరి దగ్గర 2.5 గంటల పాటు మరి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకొని మరి వెంటనే స్పందించి ఎవరికి ఇబ్బందులు లేకుండా చూసినందుకు నేను అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నా. ఇప్పటికైనా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు మీరు ఒక హై లెవెల్ కమిటీ మీటింగ్, ఆల్రెడీ కమిటీ మేము కాన్స్టిట్యూట్ చేసినాం. ఎందుకంటే ప్రికాషనరీ మేజర్స్ ఏం తీసుకోవాలనో కొంత అవేర్నెస్ కల్పించవలసినటువంటి అవసరం ఉన్నది. రెండోది, ఫైర్ యాక్సిడెంట్స్ కాకుండా ఏమేమి ఎక్విప్మెంట్స్ తీసుకోవాలనో కూడా వాళ్ళకు అవేర్నెస్ భాగంలో చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సేమ్ టైం మీడియా మిత్రులు కూడా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు టీవీలలో ఎప్పటికప్పుడు మీరు ప్లే చేయడం వల్ల అధికార యంత్రాంగం కూడా కదలిక వెంటనే జరగడం మూలాన మరి ఇక్కడ ప్రాణాపాయం అనేది లేకుండా మరి ఫైర్ సర్వీసెస్ వాళ్ళు మరి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఆ ఫైర్ ఇంజన్స్ కానివ్వండి, లేకపోతే వేరే ప్రాంతాల్లో ఉన్నవి కూడా తెప్పించి ఆ ఫైర్ ఫైటర్స్ కూడా ఇమ్మీడియట్గా మరి స్పందించినందుకు కూడా వారికి నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. అంటే మీడియా ఎంత యాక్టివ్ ఉంటే వాళ్ళు కూడా అంత యాక్టివ్గా ముందుకు వచ్చినందుకు కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, ఏది ఏమైనప్పటికీ ఇంకా తీవ్రమైనటువంటి ఎండలు ఉన్నాయి. ఇప్పటికైనా కానీ వెంటనే ముఖ్యమంత్రి గారు ఒక హై లెవెల్ కమిటీ మీరు పిలవండి, పిలిచి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద మీరు చర్చ చేయండి, డైరెక్షన్ ఇవ్వండి, వాళ్ళకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ కూడా మీరు ఇవ్వండి. తద్వారా ఏంటంటే ఇవన్నీ తగ్గించడానికి అవకాశాలు ఉంటాయి. ఓల్డ్ సిటీ ప్రాంతంలో అంత పెద్ద ఎత్తున చిన్న పిల్లలతో సహా చనిపోయినటువంటిది, ఏదో చనిపోయిన తర్వాత ఒక చెక్ ఇచ్చేస్తామంటే కాదు. తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ముందే తీసుకున్నట్టయితే ఇటువంటి ప్రమాదాలకు దారి ఇయ్యదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ చిన్న షాపుల వాళ్ళకు మాత్రం మరి వెంటనే వాళ్ళకు కాంపన్సేట్ చేయవలసిందిగా, వాళ్ళకు కాంపన్సేషన్ ఇవ్వవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను.